మూసి ప్రక్షాళన విషయానికొస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన జరగకపోతే ఇంకెప్పుడు జరగదు అని చెప్పేసని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏం చెప్తారు? అసలు సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన అంటే ఫస్ట్ ఆయననే మూసిలో ముంచి తీయాలి. ఎందుకంటే మూసి ప్రక్షాళన పేరుతో ఈరోజు అసలు పేద ప్రజల కడుపు కొట్టేస్తుండు. మూసి అసలు ఏందండి ఆయన చేసేది? దాని మీద దోచుకోవడానికి, ఒక లూటీ చేయడానికి తప్ప అసలు మూసి ప్రక్షాళన పేరుతో ఎన్ని వేల కోట్లు ఈరోజు ఆయన మూసి 1,50,000 కోట్లు ఈరోజు ఆయన పెట్టిండు. అసలు ఏ రకంగా అంటే ఆయన కేవలం ఆయన ఖజానా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఖజానాలు నింపడానికే తప్ప మూసి ప్రక్షాళనకు అసలు అంత అవసరం లేదు. కేంద్రమే ఈరోజు గంగా నది ప్రక్షాళన పేరుతో 60,000 కోట్లు పెడితే ఈయన 1,50,000 కోట్లు ఓన్లీ ఈ మూసి ప్రక్షాళనకు పెట్టిండు. అంటే దీంట్లోనే మనకు తెలుస్తాను ఎంత లూటీ చేస్తున్నాను. మేము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, పేద ప్రజలని కడుపు కొట్టకండి, వాళ్ళని ఏ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఒక నోటీసులు లేకుండా చిన్నపిల్లల బుక్కులు తీసుకుందామంటే తీసుకోకుండా హైడ్రా పేరుతో మొత్తం కూల్చివేతలు చేస్తూ ఏదో హైడ్రామా మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ అండి. ఎవరైనా ఆరు గ్యారంటీల గురించి అడుగుతారు, 420 హామీల గురించి అడుగుతారు అని చెప్పేసి 420 వేషాలు వేస్తాడు అన్ని. అవి బయట పడకుండా ఏంటంటే హైడ్రా అని చెప్పి కొద్ది రోజులు, కులగణ అని చెప్పేసి కొద్ది రోజులు ఇట్లా కాలయాపన చేస్తాడు. మళ్ళీ ఇంక 4-5 రోజులలో ఈ కులగణ అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాడు. ఆయనకి ఏంటంటే మొత్తానికి డైవర్ట్ పాలిటిక్స్. ఈ రోజు విజయోత్సవాలు అని చెప్పేసి చేస్తున్నారు. అసలు విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటుండ? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల అధికారంలోకి వచ్చింది కాబట్టి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూసి కాంగ్రెస్ అనే పదము తెలంగాణ ప్రజలు ఉచ్చరించరు. ఇంకా 10-20 సంవత్సరాలకి వరకు కాంగ్రెస్కి ఈ 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా తెలంగాణ ప్రజలు, ఎందుకంటే మోసపోయి పడ్డరు కాబట్టి గోసపడక తప్పది 4 సంవత్సరాలు. ఆ తర్వాత మాత్రం 20-30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ఊసే ఎత్తకుండా చేస్తుండే ఈ రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసినందుకే మహారాష్ట్రలో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి అట్లాంటి వ్యక్తి. అంత మొత్తం అబద్ధాలు నోరు తెరిస్తే విజయోత్సవాల ఈ రోజు ఏడుస్తుండ్రు. వాళ్ళ గోసినబడతలేదా? అక్కడ నిమ్స్ లో అమ్మాయి దగ్గరికి వెళ్ళిండా? అసలు ఆ పరిస్థితి ఏందో తెలుసా? దాని గురించి అవసరం లేదు. అక్కడ లగచర్లలో రైతుల పరిస్థితి ఏంది? ఈ రోజు పోలీస్ స్టేషన్ లో వాళ్ళని పెట్టి జైళ్లలో వేసి ఈ రోజు ఎస్టీ బిడ్డల్ని ఏడిపిస్తుండు. దాని పరిస్థితి ఏంది? ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ వచ్చి రోడ్డు ఎక్కిండ్రు, వాళ్ళ గురించి మాట్లాడిండా? ఇవన్నీ మాట్లాడే టైం లేదు రేవంత్ రెడ్డి గారికి. 2,500 ఇస్తా అన్నాడు మహిళలకి, ఇస్తుండా? మహిళలు రోడ్డు మీదకి పోతే మహిళలు తిట్టను అసలు ఆ మాటలు వినలేకపోతున్నారు. ప్రభుత్వం బేసిక్ గా మహిళలకి పెద్దపీట వేసింది కదా. మహిళలకి ఎక్కడేసిందని? 2 మంత్రులను ఇచ్చి అటొక్కరిని కూర్చోబెట్టుకొని పెద్దపీట వేసినా అంటే అయిపోద్దా? మహిళలకు ఏం చేసిండు? నువ్వు 2,500 తులం బంగారం ఇచ్చిండా? పోనీ తులం బంగారం నువ్వు పెద్ద గొప్పలు చెప్పుకున్నాడు. కేసీఆర్ గారు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి పేరుతో కేసీఆర్ గారు ఎంత మంచిగా అండి. దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఒక మేనమామలాగా బిడ్డకు పెళ్ళి అయితే ఒక మేనమామ తన కోడలికి కదా ఇచ్చినట్టు, తన ఆడబిడ్డకు కదా ఇచ్చినట్టు 1,16,000 ఇచ్చి ఎంత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిండు. ఈరోజు తులం బంగారం అని గొప్పలు చెప్పి నా తులం బంగారం ఏది ముష్టేస్తుండు కేసీఆర్ అన్నాడు. నువ్వు ఇచ్చే తులం బంగారం ఎంతమందికి ఇచ్చినావు సార్? పోనీ 11 నెలల్లో 11 మందికి ఇచ్చిండా తులం బంగారం? దాని గురించి మహిళలకు పెద్దపీట ఎక్కడేసిండు? మరి మహిళలకు తులం బంగారం ఇవ్వాలి కదా, ఎంతమంది చేయించుకున్నారు? కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అసలు ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ అసలు ఆయనకంటూ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నేను ఇది మంచి పని చేసిన, నేను ఈ 11 నెలల్లో నా జీవితానికి మంచి పని చేసిన, నిద్రలో పడుకొని ఒకసారి ఆలోచించుకోమనండి రేవంత్ రెడ్డి గారిని. మొత్తం అందరు తిట్టేవి, అందరు ఇటు అటు వాయించేవి తప్ప ఆయన గురించి ఒక మంచి మాట చెప్పేది పోనీ ఆయనకు ఆత్మవిమర్శ చేసుకున్నా కూడా ఇప్పటి వరకు నేను తెలంగాణ ఏ వర్గానికి సింగరేణి ఎంప్లాయీస్ కి కూడా ఆయనకి ఇస్తానన్నంత స్థాయిలో లాభాల బాట ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి తను నిరుద్యోగులు అని చెప్పిన వాళ్ళకి మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకున్నట్టు మేము ఇచ్చిన 50,000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 50,000 ఉద్యోగాలని అది ఫామ్లు ఇచ్చేసి వాళ్ళకి నోటిఫికేషన్లు లేకుండానే వాళ్ళకి ఇచ్చేసి మేము ఇచ్చినామని. ఇది ఎంత చిల్లర వ్యక్తి అంటే, ఎంత చిల్లర రాజకీయం అంటే, అసలు ఇప్పటి వరకు దేశంలో ఇట్లాంటి నాయకుని అసలు చూడలేదు. ఇక ఈయనకి తెలంగాణ ప్రజలు అసలు మోసపోయినందుకు ఈయన రోజు పొద్దున్న లేస్తే ఆయన తెలంగాణ సీఎం పరువు తీస్తుండను, తెలంగాణ సీఎం అని చెప్పి మిగతా దేశాలలోకి పోయి తెలంగాణ సీఎం నవ్వుకుంటున్నాడు. అదేం భాష, అదేం మాట్లాడు, అసలు ఏది నువ్వు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఒక ఏదైనా పెట్టుబడులు వచ్చినాయి? తెల్లారు లేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, వీళ్ళంతా అంటే మహిళలు కానీ ఎవరైనా కానివ్వండి,
సీఎం రేవంత్ రెడ్డిని అనుడే తప్ప ఎక్కడైనా సరే ప్రజల తరపున వెళ్ళి పోరాటం చేసేది ఉందా లేదా? ఈ 11 నెలల్లో మీరు చూడండి, ప్రభుత్వం మాకు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో నిలబెట్టిండ్రు. మేము ఎంత ఓటింగ్ షేర్తో ఓడిపోయినామండి? 1.7 ఓటింగ్ తేడా కాంగ్రెస్కును మాకు మేము ఓడిపోవడానికి. అయినా పార్టీ ఓడిపోయిన తర్వాత నుండి డే 1 నుండి ప్రజల మధ్యలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, హరీష్ అన్న కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ప్రతినిత్యం తెలంగాణ ప్రజల మధ్యలో ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళ గోస చెప్పుకోవడానికి, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ప్రజాపాలన అని చెప్పి డబ్బాలు కొట్టిండే తప్ప ఇప్పుడు అసలు తెలంగాణ ప్రజల యొక్క బాధ వినే వ్యక్తి ఎవరు అని అంటే, మనిషి ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీయే, బీఆర్ఎస్ నాయకులే. ఎప్పుడు అనునిత్యం ఎక్కడ చూసినా మేము రోడ్ల మీదనే కదండి పోరాటం చేసేది తెలంగాణ ప్రజల కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బంగ్లాలలో ఉన్న ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ గొంతు, వాళ్ళ ఏడుపు, వాళ్ళ గోస అనేది వినేది ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులే. వాళ్ళ గొంతుక ఈరోజు మీడియాకి వినిపించేది కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులే. మేము ఎంతసేపటికి అనేది మేము ఎప్పుడు అనలేదు. 100 రోజుల వరకు సైలెంట్గా ఉందామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అన్నారు. 100 రోజులు సైలెంట్గా ఉన్నాం. 100 రోజుల తర్వాత స్టార్ట్ చేసినాం. మీరు ఇస్తానన్న హామీ లేదని. కేసీఆర్ గారు వెనుకబడుతుంటే రైతు బంధు అవి ఇవి వచ్చినాయి. అంతో ఇంతో ఊరికో 2కో 3కో వచ్చినాయి. ఎవరు మన కేసీఆర్ గారు మాట్లాడితేనే నీళ్ళు వచ్చినాయి. అప్పటి వరకు ఆపేసిండు. మొత్తం మేడిగడ్డని పెద్ద ఏందో చూపించేసి ఆపేసిండు. బీఆర్ఎస్ నాయకులు అందరు పోయి అక్కడ చూసి అదంతా మాట్లాడి కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టడంతోనే దెబ్బకు మూసుకొని నీళ్ళు ఇచ్చిండు. ఏది కూడా అంటే ప్రతిదీ మేము పోరాడుతున్నాం కాబట్టే చేస్తుండు అంతే తప్ప ఈరోజు ఆయన అసలు తెలంగాణ ప్రజలకు ఒక్కటి కూడా సంక్షేమ ఒక ఫలితాన్ని కానీ అందించలేదు. ఈరోజు లాభాలలో ఉన్న తెలంగాణని ఆయనే వెనుకబడేస్తుండు. రైట్, ఒక్క మాట చెప్పండి, అసలైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీయా? ఎందుకంటే ఓ పక్క నుంచి బీజేపీ పార్టీ వాళ్ళు మేమే అసలైన ప్రతిపక్షం, మేమే రైతుల తరపు నుంచి కొట్లాడుతున్నాం, మేమే ప్రజల తరపు నుంచి ముందుండి పోరాడుతున్నాం అని చెప్పుకుంటున్నారు. మరేంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? అసలు మనుగడ ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీకి 6 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ మహావృక్షం. బీఆర్ఎస్ పార్టీకి మనుగడేంటి? ఈ 2 పార్టీలు కొట్టుకుపోతాయి. అసలు ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేపు కేసీఆర్ గారు కనుక బయటకు వచ్చిండ్రు అనుకోండి, ఈ చిట్టినాయుడికి కేసీఆర్ ఎందుకు మేము సరిపోద్ది అని చెప్పి కేసీఆర్ గారు వచ్చేంత అవసరం లేదని కేసీఆర్ గారు చూస్తాడు, సహనంగా చూస్తున్నాడు. బయటకు వచ్చింది అనుకోండి వీళ్ళు కొట్టుకపోతారు. అసలు వీళ్ళు ప్రతిపక్షం, బీజేపీ ప్రతిపక్షమా? బీజేపీ ఎంతసేపటికి అంత పెద్ద రైతులది లగచర్లలో జరుగుతుంటే హైడ్రాది జరిగినప్పుడు అన్ని రోజులేమో కిషన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు. అక్కడ రైతులకు జరిగి అంత పెద్ద ఎస్టీ కమిషన్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న టైంలోనే పోయి హైడ్రా అని చెప్పేసి వీళ్ళు ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు ఒకటే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే, వాళ్ళిద్దరు కొలాబరేషన్ లో ఉన్నారని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎవరితో, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అక్కడ కేంద్రంలో వాళ్ళకు మోడీకి పెద్ద అయి కూర్చున్నాడు అని చెప్పే కదా బీఆర్ఎస్ నాయకుల మీద ఈడీ కేసులను పెట్టింది. బీఆర్ఎస్ మన కేసీఆర్ గారు కేంద్రంలోకి వెళ్తుండు. కేంద్రంలో మోడీకి కానివ్వండి, ఈ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి ఒక చెక్ పెట్టి మళ్ళీ థర్డ్ ఫ్రంట్ని తీసుకొచ్చేది కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది అని చెప్పేసే కదా మన కేసీఆర్ గారి గొంతు నొక్కాలి, బీఆర్ఎస్ పార్టీని డౌన్ చేయాలి అని చెప్పి పెట్టింది. అంతేగాని బీఆర్ఎస్కి బీజేపీతో పొత్తు అవసరం. మా బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా ఈ 2 పార్టీల మీదనే బీఆర్ఎస్ ఒక పోరాటం. ఈ 2 పార్టీలు తెలంగాణకు కానీ దేశ ప్రజలకు కానీ చేస్తున్న అన్యాయాలను ఎండగట్టడమే కేసీఆర్ గారి యొక్క లక్ష్యం. ఎందుకంటే తెచ్చుకున్న తెలంగాణని బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటూ అలానే దేశ ప్రజలను కూడా ఈ 2 పార్టీల నుండి కాపాడుకోవాలనేది కేసీఆర్ గారి యొక్క లక్ష్యం.